నవనగరాలు నిర్మించాలి కదా. నవనగరాలు 400 ఎకరాలు నగరాలు నిర్మించండి సార్. ఎట్ ద వాట్ ద కాస్ట్? మోహన్ గారు లాగా నేను కూడా మంచి BMW కారులో వెళ్ళాలనుకుంటా, దానికోసం నేను అప్పు చేస్తా. నాకు వచ్చినటువంటి నా చుట్టుకొలత ఏంది, నా భావిస్వరూపిత ఏంది, నాకు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, నేను అసలు ఆ కారులో వెళ్ళగలుగుతానా లేదా, దానికి ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఎంత ఉంది ఏంటి అనేది ఉండిద్ది కదా. మీకు ఒక సిబిల్ స్కోర్ ఉంటుంది, నాకు ఒక సిబిల్ స్కోర్ ఉంటుంది. దాన్ని బట్టి నాకు బ్యాంకులో అప్పులు ఇస్తాయి. నా స్థాయి, నా పరపతి దాన్ని మించిపోయి నేను BMW కారులో తిరుగుతానంటే అయ్యేటువంటిది ఏంది? నేను అడుగుతుంది సమస్య ఒకటి, అమరావతికి ఎన్ని ఎకరాల భూమి కావాలి, సమాధానం దొరకట్లా. దాన్ని నిర్మించడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలి అని అడుగుతున్నావు. 4,58,000 కోట్లు అవసరం అంటున్నారు. ఎవరు తీసుకొస్తున్నారు? ఈ అప్పును ఎలా తీరుస్తున్నారు? దీనికి మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తున్నా. ఏంటది? ఇంకొక డాక్యుమెంట్ కూడా తీసుకురావాలి. దీనికి సంబంధించి ఇదిగోండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కాడి నుంచి మనం డబ్బులు తీసుకున్నాం కదా అమరావతి ప్రాంతానికి, అమరావతి బాండ్ల పేరుతో అమ్మేసి. దానికి సంబంధించి మొన్న 333 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంకుచిత నిధి నుండి, ఎక్స్చెక్కర్ నుండి బాంబే ఎక్సైజ్ వాళ్ళకి కట్టినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి కాపీ ఇది. ఎప్పుడు కట్టారు ఇది? ఫైనాన్షియల్ ఇయర్ 26-27 కి. ఈ డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాలకు సంబంధించిన వ్యక్తులకు కదా. దీనికి సమాధానం చెప్పట్లేదని అడుగుతున్నా. ఏంటంటే మీరు ఏదో చెప్తారు, దాంతో పాటు ఎన్ని సంవత్సరాలు పడుతుంది, మరో క్వశ్చన్, ఎంత భూమి అవసరం, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎన్నాళ్ళకు పూర్తవుతుంది. ఏం చెప్పినారు? 2015 డిసెంబర్ 8వ తేదీన జీవో రొటీన్ నెంబర్ 770లో వాళ్ళు ఏం చెప్పారు? కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి సిటీ phase 1 కంప్లీటెడ్ బై 2018. 2018 కల్లా phase 1 అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని జీవో రొటీన్ నెంబర్ 770 రిలీజ్ చేసింది. ఇప్పుడు ఎంత సార్? ఇప్పుడు ఏ సంవత్సరం? 2018కి చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి ఉంది. ఒక సంవత్సరం ఎక్స్టెన్షన్ చేసుకున్నా 2019 మే 23వ తేదీ దాకా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. phase 1 పూర్తయిందా? 43,000 కోట్ల రూపాయలతో phase 1 కంప్లీట్ అయిందా? అవలేదు కదా సార్. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి 28 నెలలు అయింది. phase 1 పూర్తయిందా? ఎన్నాళ్ళకి పూర్తవుతుంది అని అడుగుతున్న ప్రశ్న. దీంతో పాటు ఒక షాక్ ఇచ్చినారు. ఏం షాక్ ఇచ్చినారు? KWTT కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ నెంబర్ 11లో జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాదోపవాదనలు వినిపిస్తూ వారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, అమరావతి రాజధాని నిర్మాణం అవడానికి కనీసం 100 ఏళ్ళు పట్టిద్ది అంటున్నారు. ఇది ఆన్ రికార్డు చెప్పారు. 100 ఏళ్ళు పట్టిద్దని ఎప్పుడు చెప్పారు? ఫిబ్రవరి 24, 25వ తేదీ 2026లో జరిగిన ఒక సమావేశంలో చెప్పారు. అదేవిధంగా జూలై 22 నుంచి 24 దాకా జరిగినటువంటి మరొక సమావేశంలో మళ్ళీ చెప్పారు. ఎన్నాళ్ళకు జరుగు? కనీసం 100 ఏళ్ళు అన్నారు. మరి ఎన్నాళ్ళకు పూర్తి అవుతుంది? శరవేగంగా అన్ని జరుగుతున్నాయి కదా. పక్క ఇది ఈ కాంట్రాక్ట్ కంపెనీలు చూసుకుంటే కూడా అన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కే ఇచ్చారు అనేటువంటిది కూడా ఒక ఆరోపణ. ఏంటంటే అమరావతి కోర్ కన్స్ట్రక్షన్ డేటాలో MEIL, BSR ఇన్ఫ్రాటెక్, RVR ప్రాజెక్ట్స్, L&T, NCC ఇవన్నీ కూడా ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్కే ఇచ్చారు, పెద్ద పెద్ద ప్యాకేజీలు అన్నీ అనేటువంటిది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి NBCC, NPCC ప్రాజెక్ట్స్ ఇండియా ఇలాంటి వాటికి ప్రభుత్వ రంగ సంస్థకు ఒక్కటి కూడా ఇవ్వలేదు అనే ఒక ఆరోపణ. దీని మీద మీరేమంటారు? మోహన్ గారు, ఇప్పుడు ఒక పెద్ద చిక్కొచ్చి పడింది సార్. నేను చాలా మౌలికమైనటువంటి ప్రశ్నలకే సమాధానం అవ్వట్లేదంటే, చెప్పట్లేదంటే మీరు మళ్ళా కన్స్ట్రక్షన్స్ లో ఏం కంపెనీలు టెండర్ల దాకా మాట్లాడారు, దాని గురించి మాట్లాడుకుంటుంటే చాలా. అంటే మీరు 100 ఏళ్ళు పడుతున్నారు కదా, మరి ఇన్ని కంపెనీలు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారు కాంట్రాక్ట్స్, సో అవకాశం ఉంది కదా. మోహన్ గారు చాలా పొరపాటు అండి. నేను చెప్పలా 100 ఏళ్ళు పడుతుందని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం KWTT 11 అంటే జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గారు కృష్ణా జలాల పరిరక్షణ సంబంధించినటువంటి కోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు జరిగినటువంటి సెషన్ లో వాదోపవాదాలు వినిపిస్తూ అమరావతి రాజధాని నిర్మాణానికి 100 ఏళ్ళు పడుతుంది అని చెప్పారు. నేను చెప్పలేదు, మీరు నాకు ఆపాదించకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని చెప్తున్నా. దాంతో పాటు మేము అడుగుతున్నటువంటి మౌలికమైన ప్రశ్నలకు సమాధానం చెప్పట్లా. దాంతో పాటు మేమేం అడుగుతున్నాం, మీరు అక్కడి దాకా వెళ్తున్నారు రాజధాని ప్రాంతం నిర్మాణానికి సంబంధించి. మనం భారతదేశంలో పెద్ద కట్టడం అని ఏమనుకుంటున్నాం, కొత్తగా కట్టినటువంటి పార్లమెంట్ అనుకుంటున్నాం. ఈ పార్లమెంట్ ని మనం
971 కోట్లతో మనం పార్లమెంటు మనం కట్టుకుంటున్నాం. దానికి సంబంధించినంత వైఖరిలో మనం అలా కనపడుతున్నాం. కానీ మనం హైకోర్టు సెక్రటేరియట్ ఎంత కడుతున్నాం తెలుసా? 3,976 కోట్లతో మనం సెక్రటేరియట్ కడుతున్నాం. పార్లమెంట్ ఎక్కడ? 971 కోట్లు పార్లమెంట్ ఏంది? భారతదేశానికి సంబంధించిన పార్లమెంట్ ఏమో 971 కోట్లతో ఖర్చు పెట్టడమే. మనమేమో 3,975 కోట్ల రూపాయలు పెట్టి మనం తెలంగాణ సెక్రటేరియట్ ఇప్పుడు చాలా అద్భుతంగా ఉందంటారు. దానికి ఎంత అయిందంటారు? దానికి ఇంకా తక్కువే కదా, 500-600 crores ఎంతో. నేను అసలు మన స్థాయి భారతదేశం స్థాయి కదా సార్. మాకేందంటే చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు కూడా వైజాగ్ లో చాలా పెద్ద ప్యాలెస్ కట్టారని అంటారుగా, వాళ్ళు 500 కోట్లతోటి ప్యాలెస్ కట్టారు, రుషికొండ ప్యాలెస్ అంటారు. నిజమే సార్, నేను అదే చెప్తున్నాను. వైజాగ్ లో ప్యాలెస్ కట్టామని అంటున్నారు. వైజాగ్ లో కట్టిన ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారిదా? చెప్తే మాకు తలాలు ఏదో ఇచ్చేసేయండి, మాకు కూడా ఈజీగా ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్ కట్టడానికి కావాల్సినటువంటి పరిపాలన అనుమతులు తీసుకున్నారా లేదా? దానికి సంబంధించినటువంటి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఉన్నాయా లేదా? దానికి సంబంధించినటువంటి SEZ అనుమతులు ఉన్నాయా లేవా? దానికి సంబంధించింది ప్రభుత్వ భవనమా ప్రైవేటు భవనమా? ఇప్పటికీ ఆ భవనం కట్టి పూర్తయిపోయి 3 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఆ ప్రభుత్వ భవనాన్ని ఎలా వాడుకోవాలో తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే దాని చేతగానే ధనాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తిస్తే ఎట్లా, ఆపాదిస్తే ఎట్లా? దాంతో పాటు మేము అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పార్లమెంటు స్ట్రక్చర్ డిజైన్ చేసినందుకు 1.5% పోస్టర్ డిజైన్ చేసిన వాళ్ళకి ఇచ్చారు. 3,975 కోట్ల రూపాయలకి సంబంధించి 5.20% పోస్టర్ అండ్ పార్టర్స్ అనే సంస్థకి 206 కోట్ల రూపాయలు కేవలం డిజైన్స్ కి ఇచ్చారు. 206 కోట్ల రూపాయలు కేవలం డిజైన్స్ కి సంబంధించి. ఎవరికి తప్పైనట్లు? మేము అడుగుతున్న ప్రశ్న, ఎక్కడో 2,000 చదరపు అడుక్కి 5,000 రూపాయలు 6,000 రూపాయలు పార్లమెంట్ కి జరుగుతుంటే, పక్కన ఉన్నటువంటి తెలంగాణ సెక్రటరియట్ కి జరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17,356 రూపాయలు అవుతుంది పర్ స్క్వేర్ ఫీటు. ఎక్కడ ఏం మాట్లాడి ఏం సమాధానం చెప్పాలి, ఏం చేయాల్సినటువంటి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ మేము RTIకి సంబంధించి రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మేము అడిగినటువంటి స్పష్టంగా కొన్ని అంశాలు అడిగాం. అయ్యా, అమరావతి రాజధాని నిర్మాణానికి టెండర్లు ఏ కార్పొరేషన్లు పిలిచినాయి? మీరు చెప్పారు కదా, 3 సంస్థల పేర్లు చెప్పారు, 3 కార్పొరేషన్లు. ఆ 3 కార్పొరేషన్ల పేర్లు ఏంది? ఏమేం టెండర్స్ పిలిచారు? టెండర్స్ లో ఏవే సంస్థలు పార్టిసిపేట్ చేసినాయి? L1 కోడ్ చేసింది ఎంత, L2 కోడ్ చేసింది ఎంత, L3 కోడ్ చేసింది ఎంత? ఏ సంస్థకి L1 వచ్చింది? L1 వచ్చిన సంస్థకి మీరు ముందస్తు చెల్లింపులు ఎంత చేశారు? అడ్వాన్సెస్ ఎంత ఇచ్చారు? దాని వివరాలు ఎంత? ఇప్పటికీ ఎంత చేశారు? మీరు వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి, KFW నుంచి, నాబార్డ్ నుంచి, APPFCL నుంచి మీరు 7 బ్యాంకుల ద్వారా 47,877 కోట్ల రూపాయలు మీరు డబ్బులు తీసుకున్నారు అప్పుల కింద. ఆ అప్పులు ఎవరు కడతారు? ఇప్పుడు ఎవరెవరికి ఏ సంస్థకి ఎంతెంత కేటాయించారని ఇప్పటికీ కొన్ని వందల RTI యాక్ట్లను ఇచ్చాం.